కూరలో అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అంటుందంట. అదేంటో తెలిస్తే కమెంట్ చేయండి. ఈరోజు సండే కదా, ఎంతమంది ఇళ్లలో చికెన్ కర్రీ చేసుకున్నారు? లైక్ చేయండి. 10 మంది ఇళ్లల్లో ఒకే చికెన్ కర్రీ వండినా ఒక్కొక్క ఇంట్లో వండింది ఒక్కొక్క రకమైన టేస్ట్ వస్తుంది. అదేంటో మరి ఆడవాళ్ళ చేతుల్లో ఉన్న గమ్మత్తు. అదేం గమ్మత్తో ఒకరి చేతికి వచ్చిన రుచి ఇంకొకరి చేతికి రాదు. ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి. అంతెందుకు, మా ఇంట్లో ఉన్న సేమ్ మసాలాలతో చేసినా కూడా నాది మా అమ్మగారిది చేసిన చికెన్ కర్రీ ఒకలా రాదు. బాగుంటాయి కానీ డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి. మీలో ఎవరికైనా కూడా ఇలా అనిపిస్తుంటుందా? నాదొక చిన్న సలహా అండి. ఊరికే బయట మార్కెట్లలో ఇన్స్టెంట్గా దొరికే మసాలా ప్యాకెట్లు మాత్రం తెచ్చి మీరు వాడకండి. ఒక క్వాలిటీ ఉండదు, రుచి పచి ఉండదు. ఊరికే అవి కూరల్లో వేసుకుని ఆరోగ్యం చెడగొట్టుకోవడం తప్ప ఇంకేం లేదు. ఒక్క అరగంట కేటాయించి మన ఇంట్లో దొరికే మసాలాలతోనే మంచిగా మసాలా పౌడర్ అనేది తయారు చేసుకుంటే ఈజీగా 1 మంత్ వచ్చేస్తుంది. ఇలా బయట ప్యాకెట్స్ యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈసారి నుంచి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. కూరల టేస్ట్ కూడా మారిపోతాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.